అది క్రీస్తు శకం 1336వ సంవత్సరం. అప్పటికే తమ అక్రమ యుద్ధాల ద్వారా, మతోన్మాద దండయాత్రల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించిన ముస్లిం రాజులు ఉత్తర భారతదేశాన్ని దాదాపుగా ఆక్రమించి దక్షిణ భారతదేశం వైపు వస్తున్న రోజులు. అప్పుడు జరిగిన మహాయుద్ధాలకు, దారుణ విలయ విధ్వంసాలకు, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహాసామ్రాజ్యాలు సైతం పేకమేడల్లా కూలిపోతున్న అత్యంత విపత్కరమైన పరిస్థితుల్లో స్థాపించబడి, మతోన్మాద శక్తులు దక్షిణ భారతదేశంలో ప్రవేశించకుండా దాదాపు 300 సంవత్సరాలు కాపుకాచిన సామ్రాజ్యం. దేశమంతా అరాచక శక్తుల వికృత పాలన స్వైరవిహారం చేస్తున్న వేళ రత్నాల రాసులతో, వజ్రాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయిన సామ్రాజ్యం అదే విజయనగర మహాసామ్రాజ్యం. తుంగభద్రా నదీ తీరంలో కుందేళ్లు వేట కుక్కలపై ఎదురు తిరిగిన అత్యంత శక్తివంతమైన స్థలంలో స్థాపించబడి, విజయనగర వీరుల శౌర్య పరాక్రమాలతో పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు, ఉత్తరాన దక్కను పీఠభూమి నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించినదే విజయనగర మహాసామ్రాజ్యం. శృంగేరి శాసనం ప్రకారం శాలివాహన శకం ధాతునామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం అనగా 1336వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన విద్యారణ్య స్వాముల వారి ఆశీస్సులతో హరిహరరాయలు మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ సామ్రాజ్య స్థాపన ముఖ్య ఉద్దేశం భారతీయ సంస్కృతిని మరియు హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తూ అతిపెద్ద హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడం. అనుకున్న లక్ష్య సాధనే ధ్యేయంగా హరిహరరాయలు తన 4 సహోదరులతో కలిసి తన పరిపాలనా కాలమైన 1336వ సంవత్సరం నుండి 1356వ సంవత్సరం వరకు కేవలం 20 సంవత్సరాల్లో రాజ్యాన్ని విస్తరించడమే కాక ఎన్నో దేవాలయాలు నిర్మించి ప్రజలు సుఖశాంతులతో జీవించులాగున రాజ్యపాలన చేశాడు. ఇతని తర్వాత 1356వ సంవత్సరంలో రాజ్యాధికారం చేపట్టిన సోదరుడు బుక్కరాయలు రాజ్యరక్షణకై తన కుమారుల సహకారంతో బహుమనీ సుల్తానులతో 9 సంవత్సరాల సుదీర్ఘకాలము యుద్ధము చేశాడు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా శ్రీ మధ్వాచార్యులు గారు మరియు ఇతర పండితులతో కలిసి వేద సాహిత్యములను రచించడానికి సహకరించాడు. అందువల్లనే బుక్కరాయలకు వైదిక మార్గ ప్రవక్త అనే కీర్తి లభించెను. బుక్కరాయల తర్వాత ఇమ్మడి హరిహరరాయలు 1377 నుండి 1404 వరకు, మొదటి దేవరాయలు 1406 నుండి 1422 వరకు, ఇమ్మడి దేవరాయలు 1424 నుండి 1446 వరకు పరిపాలించారు. ఇక్కడి వరకు పరిపాలించిన సంగమవంశ రాజులందరూ తమ పూర్వీకుల మార్గాన్ని అనుసరిస్తూ రాజ్య విస్తరణ చేస్తూనే తమ చిరకాల ప్రత్యర్థులైన దక్కను సుల్తానుల పట్ల అత్యంత అప్రమత్తులై ఉండేవారు. వీరందరి పరిపాలనా కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా పటిష్టంగా ఉండేది. కానీ వీరి తర్వాత 1446వ సంవత్సరంలో రాజైన మల్లికార్జునుడు 1465వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఇతని కాలంలో పరిపాలన అస్తవ్యస్తమైపోయినది. బహుమని సుల్తానులు వీరి సామంత రాజ్యాలైన కొండవీడు, ఉదయగిరి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. రాజ్యంలో పెరిగిపోయిన అశాంతిని అవకాశంగా వినియోగించుకుని మల్లికార్జునుడి పెనతండ్రి కుమారుడైన విరూపాక్షుడు 1465వ సంవత్సరంలో సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. ఇతనికి అంతటి మహాసామ్రాజ్యాన్ని పరిపాలించే అర్హత లేకపోవడం చేత తన అసమర్థ రాజనీతి వలన సామంతులు తిరుగుబాట్లు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. ప్రభుత్వ అధికారులు, మండలాధికారులు అవిధేయులై ప్రవర్తించడం వలన పరిపాలన గాడి తప్పి విజయనగర వైభవం క్షీణించడం ప్రారంభమైంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్న రాజ్యాన్ని రక్షించడానికి విరూపాక్షుడి నుండి వీరి సామంతరాజైన చంద్రగిరి రాజు సాలువ నరసింహుడు స్వాధీనం చేసుకుని 1485 నుండి 1491 వరకు పరిపాలించాడు. ఇతనికి 2 కుమారులు. తన చివరి క్షణాలలో సేనాధిపతి అయిన తులువ నరసనాయకునికి తన కుమారులను రాజ్యాన్ని అప్పగించి ఎలాగైనా గజపతులు మరియు బహుమనీ సుల్తానుల ఆధీనంలోని విజయనగర రాజ్య పూర్వ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోమన్నాడు. ఇతని తర్వాత ఇతని కుమారులైన తిమ్మభూపాలుడు మరియు 2వ నరసింహరాయలు 1503వ సంవత్సరం వరకు పరిపాలించినా కూడా అధికారం అంతా సేనాధిపతి అయిన తులువ నరసనాయకుని చేతుల్లోనే ఉండేది. వీరి తరువాత తులువ నరసనాయకుని పెద్ద కుమారుడైన వీర నరసింహరాయల అధికారం చేపట్టి 1503 నుండి 1509 వరకు పరిపాలించాడు. ఇక్కడి నుండి తులువంశ పరిపాలన ప్రారంభమవుతుంది. వీర నరసింహరాయలు తన తర్వాత తన కుమారుడిని రాజుగా చేయాలనుకున్నాడు. కానీ ఇందుకు తన సవతి సోదరుడైన శ్రీకృష్ణదేవరాయలు అడ్డుగా ఉంటాడని భావించి అతని కన్నులు తీసివేసి అంధునిగా మార్చమని తన మంత్రి అయిన తిమ్మరుసును ఆజ్ఞాపిస్తాడు. అందుకు కారణం శ్రీకృష్ణదేవరాయలు మహావీరుడవడమే కాక అతడంటే విజయనగర ప్రజలకు చాలా అభిమానం. కానీ శ్రీకృష్ణదేవరాయల పట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉన్న తిమ్మరుసు కృష్ణదేవరాయలని ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచి మేక కళ్ళను తీసుకెళ్లి రాజుగారికి చూపించి అవే రాయల కళ్ళని నమ్మిస్తాడు. ఇలా అంతఃకలహాలతో బలహీనమవుతున్న విజయనగరాన్ని రక్షించడానికి వీర నరసింహరాయల మరణం తర్వాత 1509లో మహామంత్రి తిమ్మరుసు సహకారంతో శ్రీకృష్ణదేవరాయలు రాజవుతాడు. క్రీస్తు శకం 1509వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించాడు. శ్రీకృష్ణదేవరాయల గురించి
ప్రముఖ పోర్చుగీసు యాత్రికుడు డొమింగో పాయిస్ ఈ విధంగా వర్ణించాడు. సుమారు 25 సంవత్సరాల వయసున్న యువకుడు చాలా దృఢకాయుడు మరియు అందగాడు. అతిథులను సత్కరించి గౌరవించే సంస్కారి, గొప్ప పరిపాలనా దక్షుడు మరియు న్యాయకోవిదుడు. ప్రాతకాలంలోనే నిద్రలేచి కత్తిసాము చేయుట, వ్యాయామం చేయుట మరియు గుర్రపు స్వారీ చేయుట ఇతని అలవాట్లు అని చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల అధికారం చేపట్టే నాటికే రాజ్యంలో అంతఃకలహాలు ఎక్కువగా ఉన్నాయి. మొదట ఈ పరిస్థితులను చక్కదిద్దాలని నిర్ణయించుకున్న రాయలు 1 సంవత్సర కాలం రాజధానిలోనే ఉండి అక్కడి శత్రువులందరినీ అణచివేసి పోర్చుగీసు వారి నుండి ఆయుధాలు దిగుమతి చేసుకుని సైన్యాన్ని బలోపేతం చేసి నిపుణులైన నాయకులచే శిక్షణ ఇప్పించి రాజధానిని పూర్తిగా బలోపేతం చేసుకున్నాడు. తర్వాత తన ముందు తరం రాజైన సాలువ నరసింహరాయలకు తన తండ్రి ఇచ్చిన మాట ప్రకారం విజయనగర సామ్రాజ్య పూర్వ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలని రాయచూరు, ముదుగల్, ఉదయగిరి రాజ్యాలను జయించడానికి ప్రయత్నించే క్రమంలో కొత్తగా సింహాసనం చేపట్టిన శ్రీకృష్ణదేవరాయలని సులభంగా ఓడించవచ్చని బహుమనీ సుల్తాన్ మహమ్మద్ షా మరియు బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా ఒక్కటై భారీ సైన్యాన్ని సమకూర్చుకుని విజయనగరంపైకి దండయాత్ర చేశారు. కానీ అప్పటికే రాయలచే అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న విజయనగర సేనావాహిని ముందు వారు నిలవలేక సరిహద్దుల నుండే పలాయనం చిత్తగించారు. ఆదిల్ షా యుద్ధభూమిలోనే మరణించాడు. అనంతరం తన దండయాత్రలను ప్రారంభించిన శ్రీకృష్ణదేవరాయలు తానే స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి 1512లో రాయచూరును మరియు గుల్బర్గాను జయించినా కూడా వాటిని స్వాధీనం చేసుకోకుండా తిరిగి వాటికి మహమ్మద్ షానే రాజుగా చేసి తన సామంతునిగా మార్చుకున్నాడు. ఒక రాజ్యం క్షేమంగా ఉండాలంటే శత్రువుల కంటే మిత్రులు ఎక్కువగా ఉండాలని, దానికి వీరత్వంతో పాటు రాజకీయ చాతుర్యం కూడా చూపాలని నమ్మేవారు. ఈ ఆలోచన వల్ల ఆయన తన తోటి రాజులను, సామంతులను చాలా గౌరవించేవారు. వారు కూడా రాయలవారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో ఉండేవారు. ఈయనకు ఇంత గొప్ప రాజనీతి ఉండడానికి ప్రధాన కారణం మహామంత్రి తిమ్మరుసు. అందుకే రాయలవారు తిమ్మరుసు పట్ల అత్యంత గౌరవ మర్యాదలు చూపుతూ అప్పాజీ అని పిలిచేవారు. తన రాజ్య విస్తరణలో భాగంగా శ్రీకృష్ణదేవరాయలు ఒక మహావీరునిగా తానే స్వయంగా ముందుండి తన సేనలను నడిపించి ఉదయగిరి, కొండవీడు, విజయవాడ, కొండపల్లి మరియు రాజమండ్రి కోటలను జయించి తన సామ్రాజ్యాన్ని అపారంగా విస్తరించి సమస్త దక్షిణ దేశాధీశుడని బిరుదు పొందాడు. ఇక యుద్ధంలో తన విజయాలకు గుర్తుగా రాజధాని హంపీలో విజయవిఠల దేవాలయం, 1000 కాళ్ళ మంటపం మొదలైన ఎన్నో గొప్ప కట్టడాలను కట్టించాడు. ఇక రాయలవారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అంటే చాలా భక్తి. తన విజయాలకు గుర్తుగా అనేక పర్యాయములు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకొని స్వామివారికి అత్యంత అమూల్యమైన వజ్ర కిరీటంతో పాటు మరెన్నో విలువైన కానుకలను సమర్పించారు. శ్రీవారి పట్ల తనకున్న భక్తి విశ్వాసాలకు గుర్తుగా తను సతీ సమేతంగా ఉన్న విగ్రహాలను ఆలయ ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేయడంతో పాటు తన కుమారునికి తిరుమల దేవరాయలని, కుమార్తెకు తిరుమలాంబని పేరు పెట్టుకున్నారు. ఆయనకు 2 భార్యలు, తిరుమలదేవి, చిన్నమ్మదేవి. శ్రీకృష్ణదేవరాయలకి సాహిత్యం అంటే అమితమైన ఇష్టం. తానే స్వయంగా తెలుగులో అముక్తమాల్యద అనే గ్రంథాన్ని రచించారు. సంస్కృతంతో పాటు చాలా భాషలపై పట్టున్న రాయలవారికి తెలుగు భాషాభిమానం ఎక్కువ. ఈ విషయంపై తను స్వయంగా రాసిన అముక్తమాల్యద అనే గ్రంథంలో తెలుగు భాషపై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నాడు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగొకండ, ఎల్లనృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇక రాయల పాలన విజయనగరానికి స్వర్ణయుగం అనడానికి ప్రధాన కారణం తన పరిపాలనా కాలంలో రాజ్యంలో ఉన్న అన్ని వర్గాల సంక్షేమం పట్ల ఆయన చూపించిన చిత్తశుద్ధి, పరిపాలనా దక్షత. తన కాలంలో రైతులకు వ్యవసాయానికి అవసరమైన చెరువులను తవ్వించడమే కాక నీటి వినియోగానికి అవసరమైన కాలువలు కూడా నిర్మించి వ్యవసాయానికి అగ్రపీఠం వేశారు. ఇక విదేశాలతో వర్తక వాణిజ్యం చేసేలాగా తన రాజ్యంలో ఉన్న వర్తకులను ప్రోత్సహించడమే కాక తానే స్వయంగా విదేశీ వర్తక వ్యాపార విభాగాన్ని ఏర్పాటు చేసి సముద్ర మార్గం ద్వారా ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించారు. అందుకే రాయలవారి కాలంలో అత్యంత సంపన్నమైన విజయనగరంలో రత్నాలు, వజ్రాలు రాసులు పోసి అమ్మేవారని చరిత్రకారులు చెబుతారు. మహామంత్రి తిమ్మరుసు సహకారంతో తన అవిక్రమ పరాక్రమాలతో, రాజనీతితో విజయనగర కీర్తి పతాకాలు వినివీధికెగిరేలా పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు 1529వ సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందారు. ఇంతటి తెలివైన వాడు కూడా తన చివరి రోజులలో తన కుమారుని మరణానికి మహామంత్రి తిమ్మరసే కారణమని దాయాదుల చెప్పుడు మాటలు విని ఆయనకు కఠినమైన శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత నిజం తెలుసుకున్న రాయలు అదే మనోవేదనతో మరణిస్తాడు. ఈయన తర్వాత రాజైన సోదరుడు అచ్యుతరాయల పరిపాలనలో చెప్పుకోదగ్గ విజయ కార్యాలేమీ లేవు. అపార ధనసంపద ధనాగారంలో ఉన్నా కూడా పరిపాలనపై తన ప్రభావం చూపలేకపోయాడు. ఇతర దేశాలతో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చేసిన వ్యాపారాలన్నీ బలహీనపడ్డాయి. అచ్యుతరాయలు 1543లో మరణించిన తరువాత ఇతని కుమారుడైన సదాశివరాయలు అతి చిన్న వయసులో రాజవుతాడు. రాజైన సదాశివరాయలు చిన్నవాడు అవడం వలన అధికారమంతా శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన రామరాయల చేతుల్లోనే ఉండేది. ఇతన్ని అలియ రామరాయ అని కూడా పిలుస్తారు. రామరాయలు దక్షిణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అరవీడు వంశస్థుడు. అత్యంత తెలివైనవాడు. తన పూర్వాశ్రమంలో గోల్కొండ నవాబుల కొలువులో పనిచేసిన రామరాయలు అక్కడి నుండి విజయనగరానికి వచ్చి
రాజకొలువులో పనిచేస్తూ ఉంటాడు. అతని ప్రతిభా పాటవాలను గుర్తించిన శ్రీకృష్ణదేవరాయలు తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తాడు. సదాశివరాయల స్థానంలో అధికారం చెలాయిస్తున్న రామరాయలు అధికారంపై తన పట్టు నిలుపుకోవడానికి విజయనగరానికి తరతరాలుగా విశ్వాసపాత్రులుగా ఉన్న అధికారులను తొలగించి తన మనుషులను నియమిస్తాడు. తన ఇద్దరు సహోదరులైన తిరుమల రాయలు మరియు వెంకటాద్రి రాయలకు కూడా విశేష అధికారాలు కల్పించి వారిని కూడా పరిపాలనలో భాగం చేస్తాడు. తనకు సుల్తానులతో ఉన్న పాత పరిచయాలను ఉపయోగించుకొని జిలానీ సోదరులు అని పిలువబడే ఇద్దరు ముస్లిం సైనికాధికారులను తన సైన్యంలో చేర్చుకొని వారి ద్వారా పెద్ద సంఖ్యలో ముస్లింలను సైన్యంలో నియమించుకుంటాడు. ఇక దక్కను సుల్తానులందరూ తరచూ ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటూ రామరాయల సహాయం కోరుతూ ఉంటారు. ఇదే అదనుగా భావించిన రామరాయలు ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి సహాయం చేసి వారి నుండి తమ రాజ్య సరిహద్దులలో ఉన్న ప్రాంతాలను సహాయానికి బదులుగా తీసుకుని రాజ్య విస్తరణ చేస్తూ ఉంటాడు. ఇలా అనేక పర్యాయాలు సుల్తానులు ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి సహాయం చేస్తూ ఉంటాడు. ఇదంతా రామరాయలు రాజ్య విస్తరణకే చేసినను సంవత్సరాల తరబడి సుల్తానుల మధ్య మితిమీరిన జోక్యం చేసుకోవడం వలన వారిలో వారే ఆలోచించుకొని వారి రాయబారుల సలహాలతో తమలో ఉన్న అన్ని విభేదాలను పక్కకు పెట్టి బీజాపూర్ సుల్తాన్, గోల్కొండ నవాబ్, ఇంకా బహుమని సుల్తాన్ మొదలైన దక్కను సుల్తాన్లందరూ ఒక్కటవుతారు. తమకు రామరాయల వల్ల జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అపారమైన ధన సంపదలతో తొలతొగుతున్న విజయనగరాన్ని కొల్లగొట్టడానికి తమ మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరచి అందరూ ఒక్కటవుతారు. అదొక్కటే కాకుండా భారతదేశంలో ఉన్న అతిపెద్ద హిందూ రాజ్యం విజయనగర మహాసామ్రాజ్యం. అప్పటికే చాలా కాలంగా విజయనగర రాజుల చేతిలో సుల్తానులు ఓటమి పాలవుతూనే ఉన్నారు. ఎంతమంది సుల్తానులు వారి వారసులు ఎంత ప్రయత్నించినా కూడా శత్రు దుర్భేద్యమైన విజయనగరాన్ని ఓడించడం వారి వల్ల కాలేదు. ఇలా చాలా కారణాలతో ఒక్కటైన దక్కను సుల్తానులు కలిసికట్టుగా విజయనగరంపైకి దండయాత్ర చేశారు. అప్పుడు జరిగిన మహాయుద్ధమే తళ్ళికోట యుద్ధం లేదా రక్కసి తంగడి యుద్ధం. తామందరూ కలిసినా కూడా అందరి సైన్యం కలిపి 80,000 పదాతి దళాలు, 10,000 అశ్విక దళం, 100 గజబలం. కానీ దీనికి దాదాపు రెట్టింపు సంఖ్యలో విజయనగర సైన్యం ఉందని తెలిసినా కూడా వారు దండెత్తి రావడానికి ప్రధాన కారణం అప్పటికే విజయనగర సైన్యంలో ఉన్న ముస్లింల ద్వారా విజయనగర సైన్యం బలం బలహీనతలు వారికి తెలిసిపోవడమే. క్రీస్తు శకం 1565వ సంవత్సరం జనవరి 23వ తేదీ మంగళవారం రోజున తల్లికోట దగ్గర కృష్ణానదీ తీరాన ఇరు సైన్యాలు తలపడ్డాయి. ఈ యుద్ధంలో రామరాయలు తన ఇద్దరు సహోదరులతో కలిసి సైన్యాన్ని నడిపించాడు. యుద్ధంలో మొదట విజయనగర సైన్యాలు పైచేయి సాధించినా కూడా తర్వాత సుల్తానుల సైన్యం పర్షియన్ ఫిరంగులతోనూ ఇనుప విల్లంబులతోనూ 15 అడుగుల పొడవైన బరిసెలతోనూ విరుచుకుపడింది. విజయనగర సైన్యం సంఖ్యాబలం ఎక్కువైనా కూడా అప్పటికే వారి ఆయుధ రహస్యాలు తెలుసుకున్న సుల్తానులు తమ సైన్యాలకు ఇంకా శక్తివంతమైన ఆయుధాలు సమకూర్చడం వలన క్రమంగా సుల్తాను సైన్యాలదే పైచేయింది. అయినా కూడా రామరాయల నాయకత్వంలోని విజయనగర సైన్యాలు తమ పాత సాంప్రదాయక ఆయుధాలైన వెదురు విల్లంబులతోనూ 9 అడుగుల పొడవైన పాత బరిసెలతోనూ యుద్ధం చేస్తూ సుల్తాను సైన్యాలను నిరోధించడానికి ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో విజయనగర సైన్యంలో సైనికాధికారులుగా ఉన్న జిలానీ సోదరులు తమ సైన్యాలతో కలిసి సుల్తానుల పక్షం చేరిపోవడం విజయనగరాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇంకా సుల్తానుల సైన్యాలు అర్ధరాత్రి కృష్ణానదిని దాటి ఇటువైపున ఉన్న విజయనగర సైన్యం పైన మెరుపుదాడి చేశాయి. అప్పుడు జరిగిన మహాసంగ్రామంలో మెరుపు వేగంతో దూసుకెళ్లే అరేబియన్ గుర్రాలపై వచ్చి 15 అడుగుల పొడవైన బరిసెలతో ఎదురుదాడి చేసిన సుల్తాను సైన్యాలను ఎదిరించి పోరాడలేక విజయనగర సైన్యం ఓటమి పాలైంది. రామరాయలను బంధించిన నిజాంషా అతని శిరస్సును ఖండించి ఒక బళ్ళానికి గుచ్చి హిందూ సైనికులకు కనపడేలాగా వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాడు. విజయనగర సైన్యాలు ఓటమి పాలైన విషయం తెలుసుకున్న రామరాయల సోదరుడు తిరుమల రాయలు మరియు రాజైన సదాశివరాయలు ఖజానాలో ఉన్న అపార ధనరాశుల్లో కొంత సంపదను మరియు అంతఃపుర స్త్రీలను, పిల్లలను ఏనుగుల మీద తరలించుకుని చంద్రగిరికి పారిపోయారు. రామరాయలను వధించిన తర్వాత అక్కడే సంబరాలు జరుపుకున్న ముస్లిం సైన్యాలు తమ చిరకాల కోరికైన హంపీని కొల్లగొట్టడానికి రాజధానిలో ప్రవేశించారు. సకల సంపదలతో హైందవ సంస్కృతితో తొలతూగుతున్న హంపీ పట్టణంలో వారు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. ఆ విధ్వంసకాండకు భీతిల్లిన ప్రజలు సమీపంలో ఉన్న అడవులకు పారిపోయారు. నిర్మానుష్యంగా ఉన్న రాజధానిలో 6 నెలల పాటు మకాం వేసిన సుల్తాను సైన్యాలు అక్కడ ఉన్న సంపదనంతా దోచుకుని గుర్రాలపై, ఒంటెలపై తమ రాజ్యాలకు తరలించారు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలోకి మతోన్మాద శక్తులు ప్రవేశించకుండా దాదాపు 300 సంవత్సరాలు కాపుకాచి ఎన్నో దేవాలయాలను నిర్మించి మరెన్నో ధర్మ కార్యాలను నిర్వర్తించి హైందవ ధర్మాన్ని కంటికి రెప్పలా కాపాడిన ఒక మహాసామ్రాజ్యం పతనమైంది.